స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఉపలబ్ధి స్వయం జ్యోతి. కలపచ్చు ఉపలబ్ధి అంటే ఎందుకు? ఉపలబ్ధి స్వయం జ్యోతి. దృశి ప్రత్యక్ సదా క్రియ. సాక్షాత్ సర్వాంతర సాక్షి. చేతా నిత్యో గుణోద్వయ. అదే శబ్దము నోట్లో ఉన్నది, దాని విషయము బయట ఉన్నది. ఘట శబ్దం నోట్లో ఉంది, విషయం బయట ఉన్నది. తర్వాత ఆ విషయమును తెలియ ప్రమాత లోపల ఉన్నాడు, మనస్సు. ఓకే, విషయము, నామము, రూపము, అది దాని స్ట్రక్చర్. అదొక రకం. లేదా కరోమి అనే కర్త, అదే ప్రమాత. దానికి లోకస్ మనస్సు. చేయబడేది క్రియమాణము, దాన్ని విషయము అంటారు. అది కూడా విషయమే. కర్మేంద్రియాలకు కూడా విషయం ఉంటుంది, జ్ఞానేంద్రియములకు ఉన్నట్లే. ఉదాహరణకి చేతికి చెయ్యి కర్మేంద్రియం, దానికి విషయము పట్టుకునుట, పట్టుకునబడేది విషయము, పట్టుకునుట దాని చేత సంపన్నమయ్యే క్రియ. కాబట్టి ఈ ప్రమాతయే కర్త అవుతూ ఉంటాడు. ఈ ప్రమాత ప్రమేయము, కర్త కర్మ, క్రియమాణము, ఇవన్నీ కూడా ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా కేవలము దేహేంద్రియ మనస్సంఘాతమునందు మాత్రమే గలదు, నాయందు లేదు. నేను ఈ దీనికంతకు సాక్షిని. నాయందు లేని దానిని నేను నాయందు అధ్యారోపణ చేసుకుంటున్నాను. అధ్యాస, అది మనం చూసాం. అంటే అధ్యాసను చూసినాము, అధ్యస్యమానమును చూసినాము. అధ్యాసాధిష్టానాన్ని ఇప్పుడు చూస్తున్నాము. అది ఆ శ్లోకం. ఓకే, అధ్యాసకు అధిష్టానము ఎవరు అంటే దేనిపై అధ్యాస చేయబడుతోంది అంటే శుద్ధ చైతన్యంపై అధ్యాస చేయబడుతోంది. కానీ అధ్యాస, అధ్యస్యమానం అనే ఆ స్ట్రక్చర్లో మీరు అధ్యాసాధిష్టానాన్ని పెట్టినప్పుడు ఆ అధ్యాసాధిష్టానానికే సాక్షి అని పేరు వస్తుంది. సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ. ఆ బుద్ధి ప్రత్యయములలో ఉండే సుఖ దుఃఖములను సాక్షిపై మీరు అధ్యారోపణ చేసుకుంటారు. కాబట్టి ఆ సాక్షి, ఆ సాక్షి యొక్క స్వరూపమేమి? అధ్యాస ప్రాసెస్ తెలుస్తోంది. అధ్యాస చేయబడేది బాహ్య విషయము, సుఖాత్మక మనోవృత్తి, దుఃఖాత్మక మనోవృత్తి ఇత్యాది. అది కూడా మనోవృత్తి రూపము అని తెలుస్తోంది. దేనిపై అధ్యారోపము చేస్తున్నామో ఆ సాక్షి యొక్క స్వరూపమేమి అంటే సాక్షి ఉపలబ్ధి. ఉపలబ్ధి అన్న జ్ఞానం అన్న ఒకటే. సత్యం జ్ఞానం అనంతంలో ఉండే జ్ఞానం. ఆ జ్ఞానం తప్ప ఇంకే జ్ఞానము కాదు. అక్కడ ఒక్కచోటే జ్ఞానశబ్దాన్ని పరమాత్మ అనే అర్థంలో వాడారు. మిగతా చోట్ల జ్ఞానశబ్దాన్ని పరమార్థ అనే అర్థంలో వాడరు. ఘట జ్ఞానం, పట జ్ఞానం అంటూ ఉంటారు. అంచేతే జ్ఞానశబ్దాన్ని కాషస్గా దానికి ఉన్న లిమిటేషన్ తెలుసుకుని మనం ప్రయోగించుకోవాలి. శంకరులైతే బ్రహ్మజ్ఞానం అని అన్న మాటలు చాలా సందర్భాలు చాలా తక్కువేమో అనుకుంటున్నాను నేను. అసలు ఎక్కడైనా ఒకసారైనా అన్నారా ఏమో చూడాలి. బ్రహ్మావగతి అంటారు, ఆత్మావబోధ అంటారు. అలాంటి పదాలను ఏవో ప్రయోగిస్తున్నారు ఆయన. అలాంటి పదమే ఉపలబ్ధి. ఉపలబ్ధి అంటే ఇది కూడా భావప్రయోగం. అంటే జ్ఞానం అన్నప్పుడు జ్ఞప్తి అని ప్రయోగం అలాంటిదో, ఉపలబ్ధ అన్నప్పుడు ఉపలభ్యము అనేటువంటి ఆ డివిజన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అని ప్రక్కన పెట్టి కేవలము ఆ ధాతువు యొక్క అర్థాన్ని మాత్రమే తీసుకుని, భావార్థాన్ని మాత్రమే తీసుకుని ఉపలబ్ధి అని ప్రయోగించారు. భావే
థిన్, స్త్రియాం థిన్ సూత్రం, కానీ భావేన వస్తుంది. కాబట్టి ఉపలబ్ధి అంటే ది వెరీ వెరీ సోర్స్ ఆఫ్ నోయింగ్. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే ఇప్పుడు జ్ఞప్తి అని ఉందనుకోండి, ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? నోయింగ్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. నోయింగ్నెస్. ఓకే. ఉపలబ్ధి కూడా అదే. ఉపలబ్ధి చైతన్యము అని మామూలుగా తెలుగులో చెప్పే మాట. వేమన మొదలైన మహాత్ములు దాన్ని ఎరుక అన్నారు, తెలివి అని కూడా అన్నారు. తెలియుట వేరు, తెలియవాడు, తెలియుట, తెలియబడేది. మూడు త్రిపుటి. ఆ మూడు ఉండాలంటే మూలంలో ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి లేకపోతే ఈ మూడు ఉండవు. తెలివి ఉంటేనే ఈ మూడు ఉంటాయి. కానీ ఈ మూడు తెలివి యందు ఉండవు. మరి అది తెలుసుకోవాల్సింది. అదే స్క్రీన్ ఉంటేనే సీన్స్ ఉంటాయి. స్క్రీన్ లేకుండా సీన్స్ ఉండవు. కానీ సీన్స్ స్క్రీన్కి ఇంట్రిన్సిక్ మాత్రం కాదు, అలా వచ్చిపోతున్నట్లు కనపడేవే కానీ యథార్థమైతే, యథార్థంగా ఉండేవైతే కావు. అలాగే తెలివి లేనిదే తెలియుట, తెలియవాడు, తెలియబడేది అనే త్రిపుటి ఉండదు. కానీ తెలివియందు ఈ త్రిపుటి యథార్థముగా ఉండదు. దీన్ని మీరు తేలిగ్గా తెలుసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటారు, ఆ స్క్రీన్ మీద ఒక దృశ్యం వస్తుంది. ఆ దృశ్యం చెరిగిపోయి ఇంకో దృశ్యం వస్తుందా, లేకపోతే ఆ దృశ్యం ఉండగానే ఇంకో దృశ్యం వస్తుందా? సపోజ్ ఒకప్పుడు ఏమవుతుంది, ఆ దృశ్యం చెరిగిపోయే టైము 1/10 ఆఫ్ ఏ సెకండ్ అనుకోండి, 1/8 ఆఫ్ ఏ సెకండ్లో ఇంకో దృశ్యం వచ్చేసింది అనుకోండి, లేదా 1/12 ఆఫ్ ఏ సెకండ్లో ఇంకో దృశ్యం వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఈ దృశ్యం వెళ్ళిపోతుండగానే ఆ దృశ్యం వచ్చేసింది అనుకోండి. అప్పుడు మనకి మిక్స్ కింద కనపడుతుంది. అప్పుడప్పుడు అవుతుంది, ఎప్పుడైనా చూసారా టీవీలో? అప్పుడప్పుడు అవుతుంది. అలా అవ్వకూడదు. అది పోవాలి, ఇది రావాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? టీవీ స్క్రీన్ మీద ఏ దృశ్యము యథార్థంగా ఉండదు. అలా కనపడుతుంది, పోతుంది, అలా కనపడుతుంది, పోతుంది. ఏ దృశ్యము యథార్థంగా ఉండదు. మరి టీవీ స్క్రీన్ ఏ దృశ్యములు లేనప్పుడు ఎలా ఉంటుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. అలా తీసుకోండి. కాబట్టి టీవీ స్క్రీన్ యొక్క స్వరూపము ప్రకాశము. ఆ ప్రకాశంలో దృశ్యములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ. సాక్షి అంటే ఉపలబ్ధి, చైతన్య ప్రకాశము మాత్రమే. తర్వాత దాన్ని ఆ ఉపలబ్ధిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వీళ్ళు వేదాంతం చెప్పేవాళ్ళు డూమూవులు పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. డూమూవులు పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. పోనీ ఏదో ఒకటి మరి చేయాలి కదా, పాఠం చెప్పేప్పుడు ఏదో అలాంటిదే చేయాల్సి ఉంటుంది కదా. అంటే దానివల్ల హాని ఏం కలుగుతుందంటే, అదంతా ఒక ఐడియా కింద మైండ్లో మిగిలిపోతుంది. బాగా చదువుకున్నవాడి మాట నేను చెప్తున్నా. అసలు ఏదో మీడియాకర్ గురించి నేను చెప్పేది ఏముంటుంది? ఒక ఐడియా కింద మిగిలిపోతుంది. చైతన్యము, సాక్షి ఇవన్నీ ఐడియాస్గా మిగిలిపోతాయి, అనుభవానికి దూరంగా ఉండిపోతాయి. ఈ డూమూవులు పాఠాలు అలా ఉంటాయి. అది అనుభవం నుంచి దాన్ని పట్టుకురావాల్సి ఉంటుంది. అనుభవం నుంచి పట్టుకొచ్చి అనుభవంలోకి పట్టుకెళ్ళాలి. అప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఉపలబ్ధి అంటే దట్ చైతన్య ప్రకాశం ఏదైతే కలదో అది మూలమునందు ఉన్నది. అదే మూలం, ప్రైమార్డియల్ అంటారు. మూలం అదే. దేనికి మూలము? మీ జగద్వ్యవహారంలో ఏముంటుంది? జగద్వ్యవహారం అనేది ఏది గలదో దాంట్లో ఉండేది ఏమిటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటాయి, ద్రష్టాదృశ్యము ఉంటాయి, లేదా జ్ఞాతాజ్ఞేయము ఇంతే ఉంటాయి. అంతే. దానికే జగత్ అని పేరు. జ్ఞాతాజ్ఞేయం కలిస్తే ఆ జ్ఞాతాజ్ఞేయము అన్నది అది ఫిక్స్డ్గా ఏ ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అటువంటి నిరంతర పరివర్తనశీలమైన జ్ఞాతృజ్ఞేయ ద్వంద్వమునకు జగత్ అని పేరు. ఆ జగత్తుకు మూలంలో ఏముంది? జ్ఞాతృజ్ఞేయ. దానికి మూలంలో ఏముంది? జ్ఞానము గలదు. అది జ్ఞప్తి, ఉపలబ్ధి, అది గలదు. అది ఎరుక. దట్ ఇది ఒరిజినల్ అంటారు. ది ఒరిజినల్ స్టేట్.
బంగారు ఆభరణాలన్నింటికీ ఒరిజినల్ ఏమిటి? బంగారం. అలాగంటే ఒరిజినల్. తర్వాత ఈ ద్రష్టాదృశ్యము ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ద్రష్టాదృశ్య సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అది వస్తూ ఉంటుంది, పోతూ మారిపోతూ ఉంటుంది. దృశ్యం మారిపోతూ ఉంటుంది, ద్రష్ట కూడా మారుతుంది. వీడికి దృశ్యం నచ్చిందనుకోండి, ముఖం బల్బులో వెలుగుతుంది. దృశ్యం నచ్చలేదనుకోండి, ఏడుపు ముఖం పెడతాడు. అంటే ద్రష్ట కూడా మారుతున్నాడుగా. ద్రష్ట కూడా మారుతూ ఉంటాడు. ఇటు వచ్చి దృశ్యం కంటే కొంచెం తక్కువ మారుతాడు. మొత్తానికి మార్పు సహజం. ద్రష్టాదృశ్యము నిరంతరం మారిపోతూ ఉంటాయి. Therefore, one pair of drashtadrishya, it begins and ends. Whereas that druk or upalabdhi, it is beginningless and also endless. Anadi anantamu. తర్వాత ద్రష్టాదృశ్యమునకు దృక్ కాజ్ కారణమవుతుంది. ద్రష్టాదృశ్యం అనే ద్వంద్వము కార్యము పుడుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. వెరస్ దృక్ కార్యము కాదు, కారణము కాదు. కారణత్వం దాన్ని కల్పితం. ద్రష్టాదృశ్యం యథార్థమైతే దృక్కునందు కారణత్వం యథార్థమవుతుంది. ద్రష్టాదృశ్యం కల్పితం అంటూ ఉంటే కారణత్వం కూడా కల్పితమే అవుతుంది. కాబట్టి ఆ దృక్ సాక్షి చైతన్యము అది కారణము కాదు, దానికి బిగినింగ్ ఎండ్ లేదన్నారు కనుక అది కార్యము కూడా కాదు. ఓకే, తేడా మీకు తెలుస్తుంది. ఉపలబ్ధి. తర్వాత ద్రష్టాదృశ్యము ఈజ్ అ ద్వంద్వం, డివైడెడ్. వెరాజ్ ఆ దృక్నందు డివిజన్స్ ఏమీ ఉండవు. ఓకే, ఇట్ ఈజ్ అన్డివైడెడ్. డివిజన్స్ ఉండవు. ఒక్కటనే మాట తర్వాత వచ్చింది. ముందు బేసిక్గా డివిజన్స్ అనేవి ఉండవు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అద్వయాన అనాల్సి ఉంటుంది. ఒక్కటి అనడం కంటే అద్వయాన అనాల్సి ఉంటుంది. కాబట్టి అది చేంజ్లెస్గా ఉంటుంది. కూటస్థము అని కూడా అంటారు. ఓకే, ఆ సాక్షి అది మీ స్వరూపం. అది మీ స్వరూపం తప్ప ఈ అహంకరోమి అనే కర్త ఉన్నాడే అది మీ స్వరూపం కాదు. కర్త స్వరూపం కాదంటే జ్ఞాత అనేది కూడా, ప్రమాత, జ్ఞాత, కర్త ఇవన్నీ కలిసి ఉంటాయి. మీకు తృచ్ ప్రత్యయం ఈజ్ ది ప్రాబ్లం. తృచ్ ప్రత్యయం కల్పితం. తృచ్ లేని భావార్థమే సత్యం. అది కాబట్టి ఆ విధంగా అది మన స్వరూపము. ఇంకొక ఏమంటే ద్రష్టాదృశ్యము, ఇవి రెండు మనకి తెలుస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రకాశించడం అంటే తెలియడం. అవి స్వయంగా తెలుస్తున్నాయా? అవేమో స్వయం ప్రకాశములు కావు. అవి ఆత్మ చైతన్యము చేతనే, సాక్షి చైతన్యము చేతనే ప్రకాశింపజేయబడుతూ ఉంటాయి. వేరే సాక్షి చైతన్యము స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎలాగంటే గదిలో దీపంలాగా ఆ దీప ప్రకాశంలో వస్తువులన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. దీపం దేంట్లో ప్రకాశిస్తుంది? స్వయం ప్రకాశము. అలా చెప్తారు. ఈ సాక్షి చైతన్యం కూడా స్వయం ప్రకాశము. తర్వాత ద్రష్టాదృశ్యములో చలనం ఉంటుంది, క్రియ, చలనం. దృశ్యం మారిపోతూ ఉంటుంది, దృశ్యంతో పాటు ద్రష్ట కూడా మారిపోతూ ఉంటాడు. ఆ దృశ్యము క్రియ అయితే ద్రష్ట కర్తనని అనుకుంటాడు. దాని క్రియా సంబంధం, చలన సంబంధం చాలా ఎక్కువ ఉంటుంది ద్రష్టాదృశ్యమునందు. దాని స్వరూపమే చలనము. వెరాజ్ ఆ దృక్చైతన్యమునందు ఎట్టి క్రియ ఉండదు. ఓకే, తర్వాత దృశ్యములు అనేకము. దృశ్యములు ఏవీ సాక్షి చైతన్యమునందు ఉండవు, కానీ వాటన్నిటి యందు వ్యాపించి సాక్షి చైతన్యమే ఉంటుంది. సర్వాంతరః. తర్వాత నిత్య అని అనొచ్చు. ద్రష్టాదృశ్యము అనిత్యములు, దృక్ నిత్యం. ద్రష్టాదృశ్యము త్రిగుణాత్మకము. ద్రష్టాదృశ్యం అంటే ఇట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ మైండ్. మైండ్ మూవ్ అయినప్పుడు మైండ్ యొక్క ఒక పార్ట్ ద్రష్ట అవుతుంది, మైండ్ యొక్క మరో పార్ట్ దృశ్యం అవుతుంది. దృశ్యాకార వృత్తి దృశ్యము, ద్రష్టృ ఆకార వృత్తి, అహం ద్రష్ట అనే వృత్తి, దానికే ద్రష్ట అని పేరు. కాబట్టి మనస్సే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద డివైడ్ అవుతుంది. వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ సబ్జెక్ట్, అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు
ఆ మైండ్ యొక్క క్వాలిటీని మీరు ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్టులను బట్టి చెప్పచ్చు. ఇప్పుడు సబ్జెక్టు ఎజిటేటెడ్గా ఉన్నాడు అనుకోండి, ద మైండ్ ఈజ్ రజోగుణ. సబ్జెక్ట్ డల్గా ఉన్నాడు అనుకోండి, మైండ్ ఈజ్ తమోగుణ. సబ్జెక్ట్ అలర్ట్గా ఉన్నాడు అనుకోండి, మైండ్ ఈజ్ సత్వగుణ. కాబట్టి ద్రష్టాదృశ్యము అనేవి దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ గుణాస్. ఆ దృశ్యం కూడా, దృశ్యము జడం అనుకోండి తమో గుణము, దృశ్యము చెలించేదనుకోండి రజోగుణము, దృశ్యము ప్రసన్నముగా శాంతముగా ఉన్నదనుకోండి, మంచి క్లీన్గా ఉందనుకోండి సత్వగుణము. అలా చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ద్రష్టాదృశ్యము అనేది గుణముల లోపల కట్టివేయబడి ఉంటుంది. అది గుణములచే బద్ధమై ఉంటుంది ద్రష్టాదృశ్యము అనే ద్వంద్వము. వేరే సాక్షి చైతన్యము నిర్గుణము. ఇంత తేడా ఉంటుంది. ఇంత తేడాని పెట్టుకుని దీనంతని విస్మరించి ఆ దృశ్యము నందలి ధర్మములను సాక్షి చైతన్యమునందు వీడు ఆరోపించుకుంటూ ఉంటాడు. ప్రస్తుతంలో అయితే దృశ్యమునందుండే చలనమును ఆరోపించుకుని ఈ చలనమునకు కారణము నేనే అని భ్రమపడి తన యందు కర్తృత్వాన్ని మనిషి ఆరోపించుకుంటూ ఉంటాడు. ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను అని ఒక ఆరోపం. వీటన్నిటినీ నేనే సంకల్పించి చేస్తున్నాను, విల్ అని ఒక ఆరోపం. ఇవన్నీ సంకల్పించి చేసే శక్తి నాకున్నది, విల్ పవర్, ఇంకొక ఆరోపం. ఇవన్నీ ఆరోపములు ఆ శుద్ధ చైతన్యమునందు చేయబడుతూ ఉంటాయి. వాస్తవంలో ఇవి ఏమీ కూడా శుద్ధ చైతన్యంలో ఉండవు. అది శ్లోకం. ఇంకా ఆ శ్లోకంలో ఇంకొక మాట ఏమిటంటే, ద్రష్టాదృశ్యము ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ప్రకాశ్యములు, ప్రకాశింపజేయబడేవి. అండ్ ఆ ప్రకాశ్యము అనేప్పటికీ ప్రకాశము నుంచి ప్రకాశ్యము వరకు వచ్చేటప్పటికి మధ్యలో ప్రమాణం అనేది ఒకటి వస్తుంది, ప్రకాశ సాధనము అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు బ్యాటరీలో ఉన్న పవరు దాంట్లోకి మీకు కాంతి రూపంగా బయటికి రావాలంటే ఆ మధ్యలో ఫిలమెంట్ అనే ఉపకరణం ఉండాలి. ఆ ఫిలమెంట్ లేకపోతే ఆ పవర్ కాంతి రూపంగా బయటికి రాదు. అదేవిధంగా శుద్ధ చైతన్యము ఒక జ్ఞానము, ఘట జ్ఞానము రూపముగా ప్రకాశించింది. ఘట జ్ఞానం అంటే ఘటం ప్రకాశిస్తుంది కదా, ఘట ప్రకాశం అయింది, ఘట ప్రకాశ రూపముగా అవతరించింది శుద్ధ చైతన్యం. అలా అవతరించాలంటే మధ్యలో ఒక కరణము ఉండాలి, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, పనిముట్టు. అదేమిటి? కన్ను, మనస్సు, కరణము. ఆ కరణమునకే ప్రమాణము అని పేరు. కాబట్టి ఇప్పుడు ఘటమును మనం ఏమని చెప్పచ్చు? అల్టిమేట్గా ఇది శుద్ధ చైతన్యమే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది. దాంట్లో ఇంకా మళ్ళీ నో సెకండ్ ఒపీనియన్. బట్ ఘటమును శుద్ధ చైతన్యము డైరెక్ట్గా కాకుండా త్రూ ఐసైట్ ప్రకాశింపజేస్తుంది. ఐసైట్ ప్రమాణమవుతుంది. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ గమ్యము ఘటము అని అంటారు. అలాగే వహ్ని, పర్వతో వహ్నిమాన్ అన్నప్పుడు ఆ వహ్ని అనుమాన ప్రమాణ గమ్యము అని అంటారు. స్వర్గాన్ని వీడు తెలుసుకుంటాడు, స్వర్గం ఒకటి ఉన్నది, ఈ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తారు. అది ఎలా తెలిసింది వీడికి? ప్రత్యక్షము కాదు, అనుమానము కాదు, శబ్ద ప్రమాణ గమ్యము అని దానికి చెప్తారు. మరి ఆ సాక్షి ఏ ప్రమాణ గమ్యము అంటే, సాక్షికి ప్రమాణం అక్కర్లేదురా బాబు, సాక్షికి ప్రమాణం అక్కర్లేదు. సాక్షి ప్రమాణంతో సంబంధం లేకుండా స్వయంగా ప్రకాశిస్తుంది. కాబట్టి సాక్షినే సాక్షాత్ అని అంటారు. సాక్షాత్ కాబట్టే అది సాక్షి అయినది. సూత్రం ఒకటి ఉంది, ఓసారి చూడవే ఆ సూత్రం. సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయాం. ఓకే, సాక్షి అనే పదం అలా పుట్టుకొస్తుంది. అక్కడ సంజ్ఞాయాం అంటే పర్టికులర్ మీనింగ్కి సంజ్ఞ అని పేరు, ఒక విశిష్టమైన అర్థానికి సంజ్ఞ అని పేరు. అక్కడ పాణిని గారి సంజ్ఞా శబ్ద ప్రయోగానికి ఒక విశిష్టమైన అర్థంలో ఇది వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ రాదు, అది సంజ్ఞాయాం అంటే. కాబట్టి సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయాం,
దానికి వృత్తికారుడు ఏం రాశాడో కొంచెం చూడదగ్గ విషయం. కాబట్టి సాక్షాత్ అది స్వయం ప్రకాశము ఇత్యర్థ. సాక్షాత్ అంటే డైరెక్ట్. దాన్నే కొంతమంది ఇంగ్లీష్లో టీకాకారులు డైరెక్ట్ పెర్సెప్షన్ అని అన్నారు. డైరెక్ట్ పెర్సెప్షన్ అంటే మరి ఘటం డైరెక్ట్ పెర్సెప్షన్ కాదు నీ తలకాయ. ఘటం ఇండైరెక్ట్ పెర్సెప్షను, త్రూ ఐసైట్ చూస్తావు ఘటాన్ని. దట్ ఈజ్ డైరెక్ట్ పెర్సెప్షన్ అని అన్నారు. ఈ కాన్ మార్కెట్ వాళ్ళకి ఇవన్నీ తెలియవు. వాళ్ళు ఏం చేస్తారంటే డూములు పెట్టుకుని గ్లాస్ ఓవర్ చేసేస్తారు. గ్లాస్ ఓవర్ చేసేసి వెంటనే నేను గమనించా, ఈ టాపిక్ కంఫర్టబుల్ కాదు. ఇది మీరు గమనిస్తున్నారా? ఇందాకటి నుంచి నేను మాట్లాడుకుంటూ పోతున్నాను, అరగంట నుంచి ఇదే మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అంచేతను దాన్ని డీల్ చేయాలంటే ఆ సందర్భం, ఆ తపస్సు వేరే. కాబట్టి ఈ కంట్రీ క్లబ్ వీళ్ళలో ఈ తత్వబోధ వేదాంతిన్స్ వీళ్ళు, దే ఆర్ నాట్ మచ్ మోర్ దాన్ దట్. నేను అంతకంటే ఎక్కువ విలువనివ్వను. మీకు బర్త్డే ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటారు. సో ఈ తత్వబోధ వేదాంతిన్స్ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఈ నిర్గుణం, ఇప్పుడు నేను చెప్తున్నదంతా నిర్గుణంలో అసలు రానే రారు. కానీ ఆ శంకర్లు ఏం చేస్తారు, పిలక పట్టుకుని లాక్కొస్తారు, ఆ శ్లోకం పెడతారు, నిర్గుణంలో పెడతారు, పిలక పట్టుకు పెడతారు. అక్కడ పెడితే వాడు దాన్ని ఏదో కింద మీద పడి కొద్దిగా హ్యాండిల్ చేసేసి పరిగెత్తుకుని సగుణంలోకి వెళ్ళిపోతాడు. సగుణంలోకి వెళ్ళిపోయి ఈశ్వర అంటాడు. ఈశ్వర అంటే ఇప్పుడు మనకేం విరోధం ఏం కాదు. అక్కడ ఈశ్వర శబ్దం ఎక్కడైనా ఉందా శ్లోకంలో? లేదుగా. ఎప్పుడైనా నిర్గుణ సందర్భంలో కూడా ఈశ్వర శబ్ద ప్రయోగం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈశ్వర శబ్దము నిర్గుణ అనే అర్థంలో వాడారని మనం తెలుసుకోవాలి. బట్ అన్లెస్ అదర్వైజ్ మెన్షన్డ్, ఈశ్వర మీన్స్ సగుణ. జనరల్లీ ఈశ్వరుడే మన ముందు సకల జగద్రూపముగా ఉన్నాడు అని సగుణంలోకి వచ్చేయడం, తక్కువని సగుణంలో పడిపోవడం. నిర్గుణాన్ని అర్థం చేసుకుని సగుణంలోకి రావాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా సగుణంలోకి జంప్ చేయడం. సగుణంలోకి వచ్చేస్తే ఏముంటుంది? సగుణంలో ఈశ్వరుడే, ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర, ఆల్ దట్ యు సీ ఈజ్ ఈశ్వర, గాడ్ ఎలోన్ ఈజ్ అంటూ ఇంకా ఈ ఉంది కదా ఒక ఇప్పుడు వాడికి ఆవు మీద వ్యాసం రాయడం చేతనం, ఇంకే వ్యాసము రాయలేడు. ఆవు వ్యాసం రాయగలుగుతాడు. వాడిని ఏరోప్లేన్ మీద వ్యాసం రాయమన్నారు. వాడు ఏరోప్లేన్ మీద వ్యాసం ఏం రాస్తాడో వాడికి ఏం తెలియదు. కానీ వాడు ఏం చేశాడో తెలివైన పని, ఏరోప్లేన్లో కూర్చుని ఎగురవచ్చును. పైకి ఎగిరినప్పుడు కిటికీ నుంచి చూసినట్లయితే కింద కనపడుతుంది. ఆ మైదానంలో ఆవు కనపడను, ఆవు పాలనిచ్చును అని ఆవు వ్యాసం అంతా రాసేస్తాడు. మొదటి 2 మాటలు ఏరోప్లేన్ గురించి చెప్పి మిగిలిందంతా ఆవు వ్యాసం రాసేయటం. అలాగే ఈ ఆర్థడాక్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఆ పరబ్రహ్మ దివ్య మూర్త అశబ్దం అస్పర్శం అలా చెప్పి ఆ పరబ్రహ్మ నుండి ఈ జగత్తు పుట్టినది. జగత్ అండవు, వర్ణాశ్రమ సహితమైన జగత్తు పుట్టింది అంటాడు. లుక్ అట్ దట్. అసలు ఇప్పుడు వర్ణాశ్రమ సందర్భం ఉందా? మనం వర్ణాశ్రమాల గురించి అవునని కానీ కాదని కానీ చెప్పి సందర్భం ఉందా? నావే ఇంకా బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో కూడిన జగత్తు పుట్టింది అన్నాడు కాదు. వీడి తస్సది సందర్భం ఉండద్దు. నేను చూశాను ఈ టీకాకారులు కూడా అది సందర్భం కాదురా బాబు. వర్ణాశ్రమాలు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మాయాశక్తి, తర్వాత మహత్తత్వం, అహంకారం, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు, దేహములు, అక్కడ వర్ణాలు ఆశ్రమాలు ఏడుస్తాయి. నువ్వు అవన్నీ వదిలిపెట్టేసి టక్కుమని వర్ణాశ్రమ సహిత జగత్తు పుట్టింది, వర్ణధర్మంతో కూడిన జగత్తు పుట్టింది అంటాడు. ఏది? ఆ బ్రహ్మ నుండి. ఇది వీడు చెప్తున్నది నిర్గుణ పరబ్రహ్మ మీద వ్యాఖ్యానం. ఇలాగంటే తెలివితేటలు, ఇలాంటి కన్నింగ్నెస్ వ్యవహారం చేస్తారు. ఎందుకంటే ఆ నిర్గుణమును హ్యాండిల్ చేయడం చేతకాక. నిర్గుణమును ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారో చెప్పుకుంటారా? నామరూప వాసన, నామరూపాసక్తి. ప్రతిసారి నామరూపాలే,
తన కేసు చూసుకున్నప్పుడు నామరూపాలు. నేను గురువును, నేను ఆచార్యుణ్ణి, నేను ఇది, నేనది, నేను సన్యాసి, అవన్నీ నామరూపాలేగా. అలాగే చుట్టూ చూస్తే ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఇది రాధ. జెండర్, లుక్ ఎట్ దాట్ జెండర్. మన చుట్టూ ఉన్న జెండర్ చాలదు. దేవుడి దగ్గర కూడా ఈ జెండర్ ఎందుకు పట్టుకుపోవడం? అక్కడ కూడా జెండర్ పట్టుకుపోతాడు. అంత జెండర్ అంటే నామరూపాలే కదండి, దేహమే నామరూపాలు ఉంటుంటాయి. సో ఈ జెండర్ అంతా అక్కడ పెట్టేస్తాడు తీసుకెళ్ళి. వాడు నిర్గుణాన్ని ఏమి హ్యాండిల్ చేస్తాడు? హీ కెనాట్ హ్యాండిల్. దీంట్లో నిర్గుణములను నిరూపించడంలో ఉండే ఇబ్బందులు మీకు నేను కొన్ని సూచన చేసినాను. కాబట్టి నామరూప బుద్ధిని చాలా గట్టిగా ప్రక్కన పెట్టేటువంటి సంస్కారం ఉన్నట్లయితే వాడు నిర్గుణమును పరిశీలించగలుగుతాడు. సో ఇంతకీ సాక్షాత్ అంటే దాన్ని డైరెక్ట్ పెర్సెప్షన్ అన్నారు ఇంగ్లీష్లో చాలా బాగా చెప్తారు. ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏమిటంటే, ఇంగ్లీష్లో వేదాంతం చెప్పడం, తెలుగులో వేదాంతం చెప్పడం ఎంత స్వారస్యంతో ఉంటుందో, ఇంగ్లీష్లో చెప్పడంలో కూడా అటువంటి స్వారస్యాన్ని మహాత్ములు తయారు చేసి పెట్టారని అనిపిస్తుంది. ఇప్పుడు రామతీర్థ లాంటి వారు ఇంగ్లీష్లో చెప్తుంటే అది ఈ సంస్కృతంలో చెప్పిన దానికి ఏం తీసిపోదు. అదే శోభ దానికి ఉంటుంది. భాష ఏదైనా గొప్పదియే కదా. కనుక డెవలప్డ్ భాష, ఇవాల్వ్డ్ భాష. సో కాబట్టి సాక్షాత్తుకి సాక్షి అనే పదం దాని నుంచే వస్తుంది. సాక్షాత్తు సాక్షి రెండూ ఉన్నాయి ఇక్కడ. దానికి డైరెక్ట్ పెర్సెప్షన్ అని చెప్పారు. మామూలుగా పెర్సెప్షన్ అంటే ప్రత్యక్ష జ్ఞానము, వేరే డైరెక్ట్ పెర్సెప్షన్ అంటే అనుభవాత్మకమైన జ్ఞానము అనే అర్థంలో. మీరు విన్నారో లేదో ఇంకో పదం కూడా చెప్పారు, ఎపెర్సెప్షన్, ఏపీపీ అని. ఇవన్నీ కూడా ఈ తత్వబోధ వేదాంతులకి ఇవేం తెలియవు. వాళ్ళు పాఠం ఇంగ్లీష్లో చెప్పినా ఇలాంటి లోతైన విషయాలను పరిశీలించేటువంటి ధోరణి ఉండదు. ఎందుకంటే ఒక కంచె కట్టుకుని ఆ కంచె లోపల కూర్చుంటారు కదా, ఇమిటేటర్స్ అండ్ ఫాలోయర్స్. అలా కాకుండా మీరు విస్తృతమైన అధ్యయనము, శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు. విస్తృతమైన అధ్యయనం ఉండాలి. మొత్తం ప్రపంచాన్నంతనే ఆత్మరూపంగా భావన చేస్తూ వసుధైవ కుటుంబకం అనే ధోరణిలో తెలుగు భాష మంది, ఇంగ్లీషు వాడిది అలాగా కాకుండా, భాషలు ఇటువంటి వివక్షలు ఏమీ లేకుండా మీరు సర్వాత్మభావంతో ఉన్నట్లయితే యు ఫైండ్ ఎక్స్ప్రెషన్స్, ట్రెమెండస్ ఎక్స్ప్రెషన్స్ ఆల్ అరౌండ్ ది వరల్డ్. ఆ విధంగా వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇది డైరెక్ట్ పెర్సెప్షన్ అని, ఎపెర్సెప్షన్ అని. కొంతమంది ఎపెర్సెప్షన్ అనే మాటని కొద్దిమంది వాడారు, బట్ ఇట్స్ ఎ వెరీ అప్రాప్రియేట్ వర్డ్. డైరెక్ట్ పెర్సెప్షన్ అని చాలామంది వాడారు. అది సాక్షాత్, స్వయం ప్రకాశము అని చెప్పడం, స్వయం ప్రకాశానికి వచ్చిన మాటయే. అది పరమాత్మ, అది సాక్షి చైతన్యం. దాని మీదనే ఈ అధ్యారోపం అంతా నడుస్తోంది. అది శ్లోకం. ఓకే. సాక్షి చేత, సాక్షి చైతన్యము. దీంట్లో వెర్బులు ఏముండవండోయ్. మీకు వెర్బే కావాల్సి వస్తే అస్థి అని పెట్టుకోండి, ఇంకా అంతకంటే ఏముండదు. ఇక్కడ కర్తాకర్మ క్రియ ఏముండవు. క్రియ లేని తత్వంలో కర్తాకర్మ క్రియ ఏముంటుంది? ఊరికే అస్థి అని పెట్టుకోవడం అంతే. ఉపలబ్ధి, ఎరుకయే అంటే ఎరుకయే అంటే దాని అర్థం అంతే. స్వయం జ్యోతి, స్వయముగా ప్రకాశించేది. దృషి, ద్రష్ట యొక్క స్వరూపము. ద్రష్ట కాదు, ద్రష్ట యొక్క స్వరూపము. ఆభరణం కాదు, ఆభరణము యొక్క స్వరూపము. ఓకే. వీడు నేను ద్రష్టను అనుకుంటూ ఉంటాడు. అదే కదా అధ్యాస, అక్కడే వచ్చింది. ద్రష్ట అంటే జ్ఞాత అంటే కర్త అయినాడు. కర్త కూడా దాంతో కలిసి ఉంటుంది. నువ్వు ద్రష్టవు కాదు, నువ్వు కర్తవు కాదు. కానీ ఆ కర్తృత్వమును అధ్యారోపణ చేసుకుంటాడు. కర్తృత్వమును జ్ఞాతృత్వమును కలిపి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. ఓకే. ప్రమాతృత్వము. కనుక నీ స్వరూపము ద్రష్ట కాదు. నువ్వు కర్తృత్వాన్ని అహం ద్రష్ట అనకు, అహం కర్త అని అహం ద్రష్ట అని అనకు. అహం దృషి. ఆ చైతన్య చూపు, నేను చూపు, చూచువాడను కాను, చూడబడేది కాను. చూపు మాత్రమే నేను. దృషి.
మీరు చూడండి, మీరు ఆలోచించండి, మీరు సూక్ష్మమైన బుద్ధి కలవారనే ఒక నమ్మకంతో మీకు చెప్తున్నా. మీరు నన్ను హడావిడి పెట్టేసి ముందుకు పోమంటే పోతాను, అది వేరే సంగతి. మీరు ఆలోచించండి, చూచువాడు చూడబడేది ముందు వస్తాయా, చూపు ముందు వస్తుందా? చెప్పండి. చూపు ముందు ఉంటుంది. చూపు వచ్చాక విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ చూచువాడు చూడబడేది అనేది వస్తాయి. ఓకే, చూడబడేది ఘటము, ఏ కాన్సెప్ట్. ఘటము ఈజ్ ఎ కాన్సెప్ట్. మృత్తికేత్యవ సత్యం. ఘటమేం సత్యం కాదు, అది నామధేయం. ఇట్స్ ఎ కాన్సెప్ట్. నేను చూచువాడను ఈజ్ ఎన్ ఇల్యూషన్. ఇట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. చూపు ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. చూపు ఈజ్ ఎ ఫ్యాక్ట్ కదా. చూడబడేది ఘటము అని ఆ ఘట సంస్కారం గలవాడు అంటాడు. ఘట సంస్కారం లేనివాడు ఇప్పుడు టార్జాన్ లాంటి వాడిని తీసుకొస్తే వాడు ఘటం అంటాడా? అండో. కానీ చూపు ఉంటుంది. నేను చూచువాడను అనేది ఒక వాసన. అహం కర్త, అహం జ్ఞాత అనేది ఒక వాసన. ఆ వాసనని బట్టి చూచేవాడను నేను, ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనే వాసన. ఇవి పక్కన పెడితే దే ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్? చూపు ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంచేతనే మాండూక్యంలో చోట అంటారు, కలలో కన్నదంతా కల్పితమే. కలలో ఉన్న పురుషుడు, స్వప్న పురుషుడు, వాడు కల్పితమే. కానీ కలను గనుట కల్పితము కాదు. దట్ యు హ్యావ్ హ్యాడ్ ఏ డ్రీమ్ ఎస్టర్డే నైట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అదొక్కటే ఫ్యాక్ట్, దాంట్లో ఇంకేది ఫ్యాక్ట్ కాదు. కాబట్టి సియర్ అండ్ సీన్, దట్ ఈస్ ది పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, డైపోల్ అంటారు. సియర్ అండ్ సీన్ కల్పితము. సీయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంచేత ఓ మహాత్ముడు చెప్తాడు, దట్ యు సీ ఈజ్ ద ట్రూత్. వాట్ యు సీ ఈజ్ అన్రియల్. ఐ ఆమ్ ది సీయర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ అన్రియల్. దట్ యు సీ ఈజ్ ది ట్రూత్. దానికి దృషి అని పేరు. అది చూపు, దృషి. ఓకే, ఇంకా దానికి డూములు పెట్టి చెప్పాలంటే ఏం చెప్పాలి? దృక్స్వరూపము అని చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ద్రష్ట యొక్క స్వరూపము. ప్రత్యక్ ఆత్మగా భావింపబడే సర్వమునకు మూలమునందు ఉన్నది. అది ప్రత్యక్ అంటే. ప్రతి అంచతి ఇది ప్రత్యక్. అంచుధాతువు. అంచుధాతువుకి ప్రతి ఉపసర్గ. ఈ అంచుధాతువు లక్షణం ఏమిటంటే ఆ నకారము ఉపధ దానికి. అంచు, అనచు, నయజ్ఞా అయిందో. ఒరిజినల్ జ్ఞా కాదు, ఒరిజినల్ న. కాబట్టి చాచ్యాజ్ఞా పెట్టి చూడకూడదు దాన్ని. మామూలుగా అంచతి అన్నప్పుడు జ్ఞా పెడతారు. ఆ జ్ఞా ఎలా వచ్చింది? నాకే అనుస్వారం వస్తుంది. నస్యమస్యచ అపదాంతస్య హలి అనుస్వార, నశ్చాపదాంతస్య ఝలి అనుస్వారం వచ్చింది. అనుస్వారస్య యయి పరసవర్ణ అయ్యి జ్ఞా వచ్చింది. ఒరిజినల్గా అది నా. కాబట్టి అంచ్ ధాతువు కాదు, అన్నచ్ ధాతువు. నా ఉపధ, నా ఉపధ. ఆ ఉపధకి లోపం వస్తుంది, పర్టికులర్ కాంటెక్స్ట్లో లోపం వస్తుంది. అనిదితాం హల ఉపధాయా కింగితి. కితి గితి చ ప్రత్యయ పదే. అది దిత్ ధాతువు కాకుంటే ఉపధయ అయిన హల్లుకి, అంటే నకారం హల్లుగా దానికి లోపం వస్తుంది, అచ్చ అవుతుంది. మంచి సూత్రం అది. హల ఉపధాయా కింగితి. అనిదితాం హల ఉపధాయా కింగితి లోప. కాబట్టి అచ్చ అవుతుంది. అచ్చ అయితే చోహ్ కుహు అక్క అవుతుంది. ప్రత్యక్. ఇది చాలాసార్లు చెప్పాను, అయినా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటుందేమో అని చెప్పాను. ప్రత్యక్. అంచుధాతువుకి రెండు అర్థాలు. అంచుగతవు పూజాయాంచ. ఇక్కడ పూజ ఏమీ లేదు, గతియే ఉన్నది, వెళ్ళుట. ప్రతి అంటే పశ్చాత్, వెనుకకు వెళ్ళుట. వెనుకకు వెళ్తే వస్తుంది, ముందుకు వెళ్తే రాదు. ఇప్పుడు బిజినెస్ చేసేవాడు వెనుకకు వెళ్తాడా, ముందుకు వెళ్తాడా? ముందుకు వెళ్తాడా. అమ్మాయిల వెంట తిరిగేవాడు ముందుకు వెళ్తాడా, వెనుకకు వెళ్తాడా? ముందుకు వెళ్తాడు. రోగం వచ్చి వైద్యం చేయించుకోవాలనుకునేవాడు ముందుకు వెళ్తాడు. స్వర్గానికి పోవాలనుకునేవాడు ముందుకు వెళ్తాడు. వాళ్ళకి
ఈ ఆత్మ దొరకదు. వెనక్కి వెళ్తేనే దొరుకుతుంది. పీచే దొరుకుతుంది. ఓకే, పీచే అంటే దేనికి పీచే? టేబుల్కి పీచే, కుర్చీకి పీచే అలా మొదలు పెట్టకూడదు. ఓకే, దేని యందు ఆత్మాభిమానము గలదో అక్కడ మొదలు పెట్టాలి. టేబుల్ యందు ఆత్మాభిమానం లేదుగా, ఆత్మీయాభిమానమే ఉంది తప్ప ఆత్మాభిమానము లేదు. కాబట్టి టేబుల్కి పీచే అనక్కర్లేదు. ఆత్మాభిమానం దేహమునందు ఉంది. దేహమునకు పీచే, కర్మేంద్రియములకు వెనుక, జ్ఞానేంద్రియములకు వెనుక, మనస్సునకు వెనుక, బుద్ధికి వెనుక, అహంకారమునకు, అహంకరోమి అహంకర్త దానికి వెనుక. ఇంకా వెనుక ఏం లేదండి. సాక్షి చైతన్యం దగ్గరికి వచ్చేసా ఇంకా వెనుక ఏదీ లేదు. అది ప్రత్యక్. ఓకే, అక్రియ సదా ఎల్లప్పుడూ, అక్రియ క్రియా సంబంధము లేనిది. చూడండి, క్రియతో సంబంధం రెండు రకాలుగా ఉంటుంది. నవిద్యతే క్రియా యస్మిన్ సహా అక్రియ. క్రియతో సంబంధం రెండు రకాలుగా ఉంటుంది. ప్రధానంగా ఒకటి క్రియను చేసేది కర్త, రెండు క్రియ చేయబడేది. దేని యందు క్రియను చేస్తామో అది కర్మ. కర్తురీప్సితతమం కర్మ. అది రెండు రకాల సంబంధం, క్రియతో డైరెక్ట్ సంబంధం. సో ఆ రకంగా ఆత్మ చైతన్యము దేని యందు కర్త కాదు, దేనికి కర్మ కాదు. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, తెర మీద దృశ్యములు ఉంటాయి కదా, ఆ తెర దృశ్యములను ప్రభావితము చేయదు, కర్త కాదు అంటే అర్థం అది. తెర దృశ్యములచే ప్రభావితము కాదు, కర్మ కాదంటే అర్థం అది. అక్రియ. అలాగే ఈ దేహేంద్రియ సంఘాతం ఎట్టి క్రియలను చేస్తున్నా, క్రియలంటే ఉంటాయి పుణ్యము పాపము, చేస్తూ ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యము అటు కర్త కాదు కర్మ కాదు. అంటే ఈ పుణ్యపాప కర్మలకి చేసేటువంటిది ఆత్మ చైతన్యం కాదు. వాటి వల్ల ప్రభావము పొందబడేది, ప్రభావితమయ్యేది కూడా ఆత్మ చైతన్యము కాదు. ఓకే, కాబట్టి పుణ్యం చేస్తే పుణ్యాత్మ అయిపోదు, అప్పుడు కర్మ అవుతుంది. కాబట్టి పోనీ కర్త అవుతుందని కూడా అనొచ్చు, కర్త కాదు కర్మ కాదు. అక్రియ సాక్షాత్, సాక్షాత్తుగా. ఇంకా అంతకంటే ఏం చెప్తారు దానికి తెలుగులోను? సర్వాంతర, సర్వమునకు లోపల ఉండేది. మళ్ళీ అదే మాట, ఇది ఉపనిషత్తు నుంచి వస్తుంది. బృహదారణ్యక, ఉషస్థ బ్రాహ్మణము ఇత్యాదులు ఉన్నాయి అక్కడ. యా ఆత్మా సర్వాంతర అని అక్కడ ఆత్మను నిరూపించినారు. ఆత్మను పలు విధాలుగా నిరూపిస్తారు. గిరగిర తిప్పి మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టినా గిరగిర తిప్పి మళ్ళీ అక్కడికే వెళ్తారు. అక్కడ ఆత్మ సర్వాంతర అని మొదలుపెట్టారు. సర్వ అంటే ప్రత్యక్కే. మళ్ళా నువ్వు దేహం అంటున్నావు, వాస్తవానికి అది దేహమేం కాదు, దేహావచ్ఛిన్న చైతన్యమునకే దేహమని పేరు వచ్చినది. నువ్వు నెక్లెస్ అన్నావు, అది నెక్లెస్ ఏం కాదురా బాబు, అది బంగారమే. దాని లోపల ఉన్నది అంతా బంగారమే. వీడు కెరటము అంటాడు. కెరటం అంటే ఏమిటి? దాని లోపల ఏముంది? అంతా నీరే. దేహము అంటాడు, దాని లోపల అంతా చైతన్యమే. మనస్సు అంతా చైతన్యమే. ఇంద్రియములు అది అంతే. కాబట్టి సర్వమునకు ఆంతర, అంతరే భవ ఆంతర, సర్వస్య ఆంతర సర్వాంతర. అలా గుర్తు నాకు, మీరు భాష్యం చూస్తే తెలుస్తుంది బృహదారణ్యకంలో. కాబట్టి సర్వాంతర. శంకరులు ఈ సర్వాంతర తరచుగా వాడతారు, ఆ పద్ధతిని వాడతారు. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేప్పుడు సర్వాంతర, ఆత్మా సర్వాంతర. అక్కడ సర్వాంతర అంటే నీలో నాలో వాళ్ళు వీళ్ళు అంతలో లోపల అలా కాదు. దాన్ని సర్వాంతర అనరు, దాన్ని సర్వాంతర్యామి అంటారు. ఇక్కడ సర్వాంతర అంటే నీ లోపలే ఇవన్నీ ఉన్నాయిగా, ప్రకృతి అంతా ఉందిగా, దేహము ఇంద్రియములు మనస్సు, వీటన్నింటి లోపల ఉండేటువంటిది ఆత్మ. ఆ సెన్స్లో వాడతారు. అందరి లోపల ఉండేదనే సెన్స్లో సర్వాంతర వాడరు. ఆ సెన్స్లో అక్కడ సర్వాంతర్యామి అని వాడతారు.
సర్వభూతాంతరాత్మ అని అక్కడ వాడతారు అలాగా. ఇక్కడ సర్వాంతర అంటే మటుకు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి యందు ఈ దేహేంద్రియాదులు ఏవైతే సర్వము గలవో వీటి లోపల ఉన్న చైతన్యము సారము అదే సర్వాంతర. ఆత్మా సర్వాంతర. సాక్షి చేత, సాక్షి చైతన్యము, అదే దాని గురించే చెప్తున్నాం. నిత్య, కాలమునకు అతీతమైనది. నిత్య అంటే ఇంగ్లీష్లో ఎటర్నల్ అంటారు. ఇంగ్లీష్ చెప్పాలి కదా. నో, ఎటర్నల్ అనడానికి వీల్లేదంటే ఎక్కడ కుదురుతుందండి? ఎటర్నల్ కాకపోతే ఇంకో పదం చెప్పి అదంటాం. అలాగే వద్దు సంస్కృతంలో, మరి ఇంగ్లీష్లో పాఠం ఎందుకు? ఇలాగంటే అది చాలా ఇబ్బందికరమైన విషయాలు, మోస్ట్ ఇల్లాజికల్గా ఉంటాయి. ఇదంతా తత్వబోధ బుద్ధి అని అనిపిస్తుంది నాకు. నేను అప్పుడప్పుడు తత్వబోధ మీద పడుతూ ఉంటాను, అప్పుడప్పుడు కంట్రీ క్లబ్ ఉంటూ ఉంటాను, ఏదో అంటూ ఉంటాను. బేర్ విత్ మీ. సో ఏదో ఒకటి అనాలి కదా పాఠం చెప్పేప్పుడు. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే నిత్య, ఇంగ్లీష్ ఎటర్నల్. వాట్ ఈజ్ ఎటర్నల్ అన్నది అర్థం చేసుకోవాలి. ఎటర్నల్ అంటే సంథింగ్ మిస్టీరియస్ అనే సెన్స్లో చూడకూడదు. అలా చూస్తారు అందరూ. ఈ పౌరాణికులు ఉన్నారే వాళ్ళంతా మిస్టీరియస్సే. వాళ్ళు అన్నింటికీ టాపెడతారు. ఆ శివుడు సాయంకాలం కైలాసగిరిపై నాట్యం చేస్తాడట అంటాడు. తప్పించేసుకున్నాడా లేదా? కన్నింగ్ అయిపోయాడా లేదా? నాట్యం చేస్తాడు అన్నదానికి నాట్యం చేస్తాడట అన్నదానికి తేడా వచ్చేసింది కదా. ఆయన నాట్యం చేసేప్పుడు పార్వతీదేవి ఒక రోజున ఆయనకేసి క్రీగంట చూచినదట అని మళ్ళీ అట అంటాడు. పౌరాణికులు అలా అంటూ ఉంటారు. అంటే ఇది మనకి తెలిసేది కాదు, తెలుసుకునేది కాదు, తెలియబడేది కాదు. ఊరికే అలా విని నేను చెప్తాను, చెప్పి సంతోషిస్తాను, మీరు విని సంతోషించండి అనే ధోరణిలో చెప్తారు. వేదాంతం అలా చెప్పకూడదు. ఆ పరమాత్మ అది ఎటర్నల్, నిత్యమట, అది ఎటర్నల్ అట అని అలాగే చెప్పకూడదు. ఎటర్నల్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎటర్నల్? చూడండి, యు లుక్ అట్ యువర్ మైండ్, ఇట్ ఈజ్ ఎ ఫ్లో. ఎప్పుడు ఫ్లో అంటే పాయింట్ ఏ టు పాయింట్ బి ఉంటుంది. ఆ పాయింట్స్ ఏమిటి? మైండ్ కాంటెక్స్ట్లో ఆ పాయింట్, ఫిజికల్ కాంటెక్స్ట్లో అది స్పేస్లో చిన్న పాయింట్. మైండ్ కాంటెక్స్ట్లో దే ఆర్ నాట్ స్పేషియల్ పాయింట్స్, దే ఆర్ టైమ్ పాయింట్స్. దేహము స్పేసు, మనస్సు మైండ్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, థంబ్ రూల్. దేహము స్పేసు, మైండ్ టైము. మైండ్లో ఫ్లో అంటే పాయింట్ ఏ టు పాయింట్ బి అంటే పాయింట్ ఏ ఇన్ టైం టు పాయింట్ బి ఇన్ టైం. మనస్సు ఎప్పుడు గతంలోంచి వర్తమానాన్ని దాటేసి భవిష్యత్తులోకి ప్రసరిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది మైండ్. అండ్ వాట్ ఎవర్ ఆ ఫ్లోలో ఏది ఉంటే అది అనిత్యము. ఎందుకంటే ఎక్కడో అక్కడ బిగిన్ అవుతుంది. వాట్ ఎవర్ బిగిన్స్ మస్ట్ ఎండ్, అనిత్యమైపోతుంది. మనస్సుకి అతీతమైన ఆత్మ చైతన్యం ఏది కలదో అది కూటస్థము. దాంట్లో ఫ్లో ఏముండదు, చలనమే ఉండదు. చలనము లేకపోతే టైం ఉండదండి. టైం ఉండాలంటే చలనం ఉండాలి. చలనము లేకపోతే టైం ఉండదు. కాబట్టి ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కాబట్టి టైం వచ్చింది, లేకపోతే టైం అనేది ఉండదు. భూమి తిరగకపోతే టైం ఉండదు. ఓకే, చలనం ఉంటేనే టైం ఉంటుంది. వాటెవర్. కాబట్టి అంటే ఆత్మ ఎటర్నల్ అంటే అర్థం ఏమిటి? మోషన్లెస్, దాంట్లో చలనము లేదు. హెన్స్ టైమ్లెస్ అంటే అర్థం. టైమ్లెస్ అంటే అర్థం ఏంటో తెలుసిన? ఇట్ ఈజ్ నౌ, ఇట్ ఈజ్ అండ్ నౌ. ఎప్పుడైనా అంతే. ఇట్ ఈజ్ నౌ, ఇట్ ఈజ్ నౌ, ఇట్ ఈజ్ నౌ, అంతే. టైమ్లెస్లీ నౌ, అది నిత్య అంటే. ఆ టైమ్లెస్ నవ్ ఎక్కడుంది? మీలో ఉంది. మీరు చూసుకోండి. మరి మీరు చూసుకుంటే మీ స్వరూపము టైమ్లెస్ నవ్. టైమ్లెస్ నవ్ అంటే చుట్టుపక్కల ఏమి ఉండదు, లేకపోతే పైన ఉండదు. టైమ్లెస్ నవ్ ఎక్కడ ఉంటుంది? మీలో మీరు చూసుకోండి. మీకు దొరికిందా టైమ్లెస్ నవ్? మీలో లేదు. అదే కాబట్టి నిత్య. అగుణ, గుణాలు ఏమి ఉండవు.
గుణములు దేహము తమో గుణం, ప్రాణము రజోగుణము, మనస్సు సత్వగుణం. చూచాయి స్థూలంగా అలా చెప్పచ్చు. సత్వగుణం అన్న చోట రజస్సు తమస్సు కూడా ఉంటాయి. బట్ మెయిన్లీ మనస్సు తెలుసుకునేది కదా, ద్రష్ట అజ్ఞాత, కాబట్టి సత్వగుణము ఇవి మెయిన్. మీరు చూసుకోండి, గుణాలను తేలిగ్గా చూసుకోవచ్చు. తమస్సు, చలనము రజస్సు, మనస్సు జ్ఞాత, సత్వము. ఆ చైతన్యము గుణములకు అతీతమైనది. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాల్లో తిరిగి కదిలివేమిటి, కదలనివేమిటి? చూచివాడి మనస్సు కదిలిపోతూ ఉంటుంది, కళ్ళు కదులుతాయి, దృశ్యములు కదులుతాయి, రీలు కదులుతుంది, ప్రకాశం కదలదు. మంచి చెడు దేని యందు ఉంటాయి? వీటన్నిటి యందు ఉంటాయి. చూచేవాడికి సినిమా నచ్చలేదు, సినిమాలో దృశ్యాలు బాగుండలేదు, చాలా వైలెన్స్ అది ఎక్కువగా ఉన్నది, రీలు పాతదైపోయి బొమ్మ సరిగ్గా పట్టలేదు, ఇవన్నీ వీటిలో ఉంటాయి. ప్రకాశంలో ఇవేమీ ఉండవు. అది నిర్గుణ, అగుణ. తర్వాత అద్వయ, దాంట్లో భేదం ఉండదు, రెండవది అనేది ఉండదు. ఒకటి అనే మాటకు అర్థం లేదు. ఒకటి అంటే 2, 3 ఉన్నప్పుడే ఒకటి అనే మాటకి అర్థం కుదురుతుంది. అబ్సల్యూట్ ఒకటి, అదే అద్వైతం అంటే. అబ్సల్యూట్ ఒకటి, రిలేటివ్ ఒకటి కాదు. అంచేతన ఒకటి అంటూ ఉండడం, అబ్సల్యూట్ ఒకటి రోయ్ బాబు అంటూ ఉండడం, ఎందుకు ఈ కష్టం అంతాను? రెండవది లేనిది అంటే ఇంకా మీకు గొడవ లేదు. తర్వాత అక్కడ మీరు ఆ స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు అది మీకు ఒకటిలాగా అనుభవానికి రాదు. మరి ఏమీ అనుభవానికి రాదండి? అది ఉండడమే అనుభవం, ఇంకా ఉండడాన్ని మించి అనుభవం ఏమీ ఉండదు. మరి దాన్ని ఎలాగ చెప్పడం? దాంట్లో డివిజన్ మీకు అనుభవానికి రాదు. నేను ఉన్నాను, దాంట్లో మీకు డివిజన్ అనుభవానికి వచ్చిందా? రాలేదు. కళ్ళు తీసి జగత్తును చూస్తే డివిజన్ అనుభవానికి వస్తుందా లేదా? వస్తూ ఉంటుంది. కాబట్టి స్వరూపమునందు డివిజన్ అనుభవానికి రాదు. ద్వయ అంటే డివిజన్, అదే అనుభవానికి రాదు. అది సాక్షి చేత. ప్రతిపదార్థం చెప్పేసామా మనం? చెప్పేశాం. సాక్షాత్ అంతవరకు వచ్చాం. సర్వాంతర, దేహేంద్రియాదులన్నింటికీ లోపల ఉండేది. సాక్షి, సర్వమును దర్శించేది. చేత, చైతన్యము, ఎరుక, నిత్య, కాలమునకు అతీతమైనది. అగుణ, సత్వరజస్తమో గుణములకు అతీతమైనది. అద్వయ, రెండవది లేనిది. ఇప్పుడు తగ్గి ఇది ఏమిటండి? ఇది పరమాత్మ, జీవాత్మ? ఇప్పుడు దాకా చెప్పింది ఇదో పిచ్చి ప్రశ్న. ఏమంటే అది శుద్ధమైన నెయ్యయా, మామూలు నెయ్యయా అంటే ఏం చెప్తాం? కాబట్టి ఈ పరమాత్మ, జీవాత్మ ఈ మాటలన్నీ పక్కన పెట్టు. ఆత్మ అంటే సరిపడుతుంది. అది ఏ బ్రహ్మ. ఓకే. ఉపలబ్ధి స్వయం జ్యోతిర్దృశి ప్రత్యక్ సదా క్రియ. సాక్షాత్ సర్వాంతర సాక్షి చేత నిత్యో గుణోద్వయ. వాక్యాలు మీకు శ్లోకాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక వాక్యం ఉండే శ్లోకం అంటే శ్లోకం అంతా కలిపి ఒక వాక్యం. ఓకే. ఒకే శ్లోకంలో 10-15 వాక్యాలు ఉంటాయి, మల్టిపుల్ వాక్యాలు ఉంటాయి. ఇది అలాంటి శ్లోకం. దీంట్లో ఎవ్రీ వర్డ్ ఈజ్ ఏ సెంటెన్స్. అలాంటి శ్లోకం. అంచేతనే ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. కాబట్టి మీరు ఒక శ్లోకం చదివారని కాదు, 10 వాక్యాలను అధ్యయనం చేసినారు. అది సంగతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి.